ఇదే బామ్మగారు మా ఇల్లు. అంటే బయట నుంచి బయటే పంపించేస్తావా? ఇంట్లోకి తీసుకెళ్లి మీ వాళ్ళకి పరిచయం చేయవా అప్పు డార్లింగ్? అయ్యో రండి బామ్మగారు వెళ్దాం. కూర్చోండి. అమ్మా, స్నేహ, వసంత, మా అమ్మగారు. నమస్కారం. నమస్కారం. తను సత్యబామ్మగారని. నేను అపర్ణ ఫ్రెండ్ని. ఫ్రెండా? ఫ్రెండా? ఫ్రెండా ఏంటి ఫ్రెండ్ అనగానే ఫ్రెండా 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 అని ముగ్గురు ఒకేసారి నోళ్లు తెరిచారు. 20 ఏళ్ల అమ్మాయికి 60 ఏళ్ల ఫ్రెండ్ ఉండకూడదా? 60 ఏళ్ల వయసు వచ్చాక ఫ్రెండ్షిప్ చేయకూడదా ఏంటి? అలా అని కాదు, ఈ ఊళ్ళో మాకు తెలిసిన వాళ్ళు గాని బంధువులు గాని ఎవరూ లేరు, అందుకే. ఏ ఊరి ఫ్రెండా అని డౌటా? ఈ ఊరి ఫ్రెండ్నే. ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే. మా ఫ్రెండ్షిప్ అయింది ఇంతకు ముందే. అంతకు ముందు నన్నెలా చూస్తారు? నేను ఇంటర్వ్యూకి వెళ్తుంటే అనుకోకుండా చిన్న ప్రాబ్లం అయింది. అక్కడ తను కలిసి హెల్ప్ చేశారు. లిఫ్ట్ ఇచ్చి నన్ను ఆఫీస్కి తీసుకెళ్లారు. వద్దంటున్నా వినకుండా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నారు. ఓహో, ఆటో సర్వీస్ లాగా స్కూటీ సర్వీస్ అన్నమాట. బిల్ ఎంతో అడిగి సెలరీ ఇచ్చేయండి. ఎవరి కాకి? కాకి కాదు, దిస్ ఈజ్ వన్స్ మోర్ వసంత. కలర్ చూస్తే కాస్తంతా, మాట చూస్తే ఊరంతా అని కాళ్ళు చేతులు తెగ తిప్పుతున్నావు. నాటకాలు ఏమైనా వేసేదానివా? అయ్యో బాబోయ్, మీరు సూపర్ బామ్మగారు. ఇలా చూడగానే అలా చెప్పేశారు. మందే నాటక సమాజమే. నీ తిప్పుడు చూసినప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేశా. అవును, నేను ఈ కాకి వాగడం తప్ప మీరేం మాట్లాడరా? చెప్పడానికి ఏముందండి, తన పెద్ద కూతురు అపర్ణ, ఇది చిన్న కూతురు స్నేహ. నమస్తే బామ్మ. హాయ్ మనవరాలా. ఈ కళ్ళల్లో బ్రైట్నెస్, ఈ ముక్కు షార్ప్నెస్ చూస్తుంటే అమ్మాయి కొంచెం టెంపర్ ఎక్కువలా ఉంది. ఏంటి? ఇదే, ఈ కోపమే కొంచెం ఎక్కువ అన్నాను. అవును, ఇంట్లో మగవాళ్ళెవరూ కనిపించడం లేదు. ఆయన ఈ మధ్యనే కాలం చేశారు. దాంతో ఊళ్ళో ఉండలేక, కోడలతో ఇమడలేక ఇంటిని ఆస్తిని వదిలి పిల్లల్ని తీసుకొని వచ్చేశాను. అర్థమైంది. రాజులేని కోట, కంచెలేని తోట, లోకుల పాలని. ఇంటి యజమాని లేకపోతే ఇల్లు, ఇంట్లో వాళ్ళందరూ లోకమైపోతారు. అయినా మీకే ప్రాబ్లమూ లేదు. అప్పన నాకు బాగా నచ్చేసింది. కాబట్టి ఇక నుంచి అన్నీ నేనే చూసుకుంటాను. మీరు చూసుకోవడం ఏంటి? నా ఉద్దేశం వచ్చిపోతూ ఉంటానులే అని. మీ ఆస్తి, మీ ఐశ్వర్యం, మీ ధైర్యం, మీ అభిమానం అన్నీ అప్పన రూపంలో మీ ఇంట్లోకి వచ్చేసుంటే మీకు ఆస్తులు లేవంటారేంటి? ఈమె మీ పక్కనుంటే నిశ్చింతగా ఉండొచ్చు. మా ధైర్యం కూడా అదేనండి. అవును, అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదండి. అమ్మయ్యా. అమ్మాయ్యానా? అమ్మాయ్యా ఏంటి? మా అపర్ణంకి సంబంధాలు చూడట్లేదంటే నువ్వు రిలాక్స్ అవుతున్నావేంటి? నువ్వాగవే, ఎందుకు అడిగారండి? ఏమీ లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పోతే పెళ్లి చేసి ఆ కీడు పోగొట్టుకుంటారు కదా, అలా ఏమైనా? మా చెల్లెల్ని చదివించి నేను అనుకున్నది సాధించేంత వరకు అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయరు బామ్మగారు. అలాగని ఇలాగే ఉంటావా ఏంటి? నీకు తగినట్టుగా సెట్ చేసేస్తాను, చేసేసుకో. ఏంటి? అదే, నీకు మంచి ఉద్యోగం రాగానే పెళ్లి చేసేసుకో అంటున్నాను. అవును, ఉద్యోగం అంటే గుర్తొచ్చింది. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? రాలేదమ్మా. ఏ, ఎందుకు రాలేదు? నేను కూడా వెళ్ళాను కదా, అందుకే రాలేదు. అంటే నువ్వు సెడగొట్టావా? నువ్వు ముయ్యవే కాకి, మనది గోల్డెన్ లెగ్. ఇంతకన్నా మంచి ఉద్యోగం ఏదో రాబోతోంది, అందుకే ఇది చెడిపోయింది. డార్లింగ్, నువ్వేం భయపడకో, ఇంతకన్నా మంచి ఉద్యోగమే వస్తుంది, నాది హామీ. థ్యాంక్స్ బామ్మగారు. మరి నేను వస్తాను. అయ్యో, కనీసం కాఫీ కూడా తాగకుండా. కతికితే అతకదు అంటారు కదా. అదేటి, ఆ మాట పెళ్లి చూపులో కదా అంటారు, ఇక్కడ అంటావేటి? నాకు తెలిసిన ఒక సినిమా డైరెక్టర్ ఉన్నాడు. అలాగా? ఆయనకు నన్ను కొంచెం పరిచయం చేయొచ్చు కదా? టచ్ లో ఉండు, టచ్ చేస్తాను. థ్యాంక్స్. ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటానులే. ఉంటాను డార్లింగ్, వస్తానండి. ఇదిగో సత్యభామా, ఆ డైరెక్టర్ మర్చిపోకు. ఏ డైరెక్టరు? అదేటి ఇందాక చెప్పావు కదా. ఓ, ఆ డైరెక్టరా? మర్చిపోన్లే. బాయ్ డార్లింగ్. బాయ్. భలే సరదా మనిషిలా ఉంది.